ఈరోజు దేవుని వాక్కు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము ఊహించలేము, గ్రహింపలేము అటువంటి గొప్ప కార్యాలను చేసే దేవుడు మన దేవుడు. ఏ కార్యము కొరకైతే ఈ దినమందు సహోదరుడా సహోదరి ఎదురు చూస్తూ ఉన్నావో, నీవు ఊహించని రీతిలో, నీవు గ్రహింపని రీతిలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, కష్టమైన కుటుంబ సమస్య అయినా, దేవుడు ఈ దినమందు గొప్ప కార్యము మన పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆయన వాగ్దానము గొప్పది, నమ్మదగినది కనుక ఆ వాగ్దానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిద్దాం. రండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సత్యస్వరూపుడా, దయగల మూర్తి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే సమర్థుడవు నాయనా. ఇశ్రాయేలీలు ఊహించలేదు సముద్రము రెండుగా చీలుతుందని, బండ నుండి నీళ్ళు వస్తాయని, ఆకాశము నుండి మన్నా వస్తుందని. గ్రహింపలేని గొప్ప కార్యాలు ఎన్నో జరిగించుచున్న దేవుడవు. సర్వమును ఎరిగినవాడా, మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మా సమస్యలు మీ పాద సన్నిధిని పెడుతూ ఉన్నాము. మా సమస్యలకు పరిష్కారము నీవే అని ఎరిగి నీ పరిశుద్ధ నామమున స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాము. సహాయకుడవని నీ యొద్దకు చేరి ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున ఎంతమంది ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితములలో, మా జీవితములలో గ్రహింపలేని గొప్ప కార్యాలను జరిగించమని నజరేయుడగు యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.